Hello guys, welcome back to my YouTube channel. So guys, two different companies నుంచి త్రీ ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ను ఈ రోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు అండ్ డైరెక్ట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ అయితే ఈ కంపెనీస్ నుంచి ఉంటాయి. సో చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్ గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఛానల్లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్ లోకి వెళ్తే ఫస్ట్ పొజిషన్ ఫ్రెష్ ప్రింట్స్ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా జూనియర్ ఫైనాన్స్ అసోసియేట్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండ్ ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో కంప్లీట్లీ మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఫైనాన్స్ టీమ్ తో కలిసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టీం యొక్క డే టు డే యాక్టివిటీస్ లో సపోర్ట్ ను అందించాల్సి ఉంటుందండి. పేమెంట్స్ రిలేటెడ్ ఇన్బౌండ్ అండ్ అవుట్ బౌండ్ యాక్టివిటీస్ ను హ్యాండిల్ చేయడము, ఇన్వాయిస్ లను చెక్ చేయడము, ఇంటర్నల్ ఎంప్లాయీస్ కి పేమెంట్ రిలేటెడ్ క్వైరీస్ కి తగిన రెజల్యూషన్ ప్రొవైడ్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో గూగుల్ షీట్స్ వంటి వాటిపై కూడా బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ వర్కింగ్ షెడ్యూల్ మనకు వీక్లీ 5 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. అండ్ వర్కింగ్ లొకేషన్ రిమోట్ మోడ్ లో ఉంటుందండి. సో శాలరీ విషయానికి వస్తే 3 ఎల్పిఏ నుంచి 4.2 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఉంటుందండి. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి లెవెల్ ఏఐ కంపెనీ నుంచి చాలా రీసెంట్ గా టెక్ సపోర్ట్ ఇంజనీర్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఫుల్లీ రిమోట్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించి వీళ్ళు ఎలాంటి డీటెయిల్స్ అయితే ఈ పేజ్ లో మెన్షన్ చేయలేదండి. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఇద్దరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్లీ కస్టమర్స్ యొక్క టెక్నికల్ ఇష్యూస్ కి సంబంధించి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ కస్టమర్ ఇష్యూస్, డాక్యుమెంటేషన్, కస్టమర్స్ యొక్క క్వైరీస్ కి తగిన ఆన్సర్స్ ను ప్రొవైడ్ చేయడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుందండి. సో క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. డిగ్రీలో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందండి. రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మీకు అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు మంచి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ శాలరీ విషయానికి వస్తే 3.5 ఎల్పిఏ నుంచి 6.8 ఎల్పిఏ వరకు స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అలాగే సేమ్ కంపెనీ నుంచి హైబ్రిడ్ వర్కింగ్ మోడ్ లో బ్యాక్ ఎండ్ ఇంజనీర్ పొజిషన్ కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. 2023 అండ్ 2024 లో పాస్ అవుట్ అయిన గ్రాడ్యుయేట్స్ ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ నోయిడా అండి. బట్ హైబ్రిడ్ మోడ్ లో ఈ వర్క్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ రెండు కేటగిరీస్ లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో క్వాలిఫికేషన్ అండ్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఈఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 1 ఇయర్ రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో రోల్ గురించి మాట్లాడుకుంటే సిస్టమ్ డెవలప్మెంట్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేషన్ అండ్ ఆప్టిమైజేషన్ వంటి వాటికి సంబంధించి టీమ్ కి సపోర్ట్ అందించాల్సి ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ శాలరీ విషయానికి వస్తే 3.2 ఎల్పిఏ నుంచి 5.6 ఎల్పిఏ వరకు ఈ పొజిషన్ కి సంబంధించి స్టార్టింగ్ ప్యాకేజ్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటుంది. మీ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ని బట్టి శాలరీ అయితే డిసైడ్ అవుతుందండి. అండ్ మెయిన్లీ ఈ పొజిషన్ కి సంబంధించిన రిక్వైర్డ్ స్కిల్స్ వచ్చేసి డేటాబేస్ నాలెడ్జ్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎస్పెషల్లీ పైథాన్ వంటి వాటిపై మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ 3 పొజిషన్స్ కి సంబంధించిన డైరెక్ట్ అప్లై చేసుకునే లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ను ప్రతిరోజు ఈ ఛానల్లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.